పిఎస్సిఎస్లో వస్తే అందుబాటులో పడుతున్న వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ అట్లా జరుగుతూ ఉంది. రైతులు ఇవ్వట్లేదు, ముఖ్యంగా కౌలు రైతులకి సరే అలాని వెళ్ళి బయట ప్రైవేట్గా కొనుక్కున్నాం. యూరియా 260 రూపాయలు ఎంత ఉంది, 65 దానికి 350 రూపాయలు ఉంది. తోట్లవల్లూరు మండలంలో రైతుల సమస్యల మీద ఈరోజు తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ రైతులు పంట విత్తిన తర్వాత యూరియా అనేది చాలా ముఖ్యమైనటువంటి ఎరువు. ఆ యూరియా ఎక్కడా కూడా లభించట్లేదు. ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితిని ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే చిన్న సన్నకారు రైతులు ఎవరికి కూడా ఒక కట్ట యూరియా కూడా ఈ ప్రభుత్వం అందించే పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే చాలా దారుణమైన పరిస్థితులు అన్నమాట. పిఎస్సిఎస్లు రైతుల యొక్క సంక్షేమం, రైతుల యొక్క బాగోగులు చూడాల్సినటువంటి గ్రామంలో పిఎస్సిఎస్లు కానీ, అదేవిధంగా మండలంలో రెవెన్యూ యంత్రాంగం కానీ ఎక్కడా కూడా ఎరువుల గురించి పట్టించుకునే పరిస్థితులు లేవు. ఇప్పుడు మేము తహసీల్దార్ గారికి రిప్రజెంట్ చేస్తే ఆవిడ దగ్గర కనీస సమాచారం కూడా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఏ గ్రామంలో ఎంత స్టాక్ ఉందో కూడా తహసీల్దార్ గారు వివరణ ఇవ్వలేకపోతా ఉన్నారు. అంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రైతులని మీరు ఉద్ధరిస్తానని చెప్పి ఎన్నికల ముందు ఓట్లు వేయించుకుని ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ రైతుల గురించి పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు గ్రామాల్లో పరిస్థితి చూస్తే రైతు రోడ్డు ఎక్కి మాకు ఎరువులు కావాలి, మేము డబ్బులు ఇచ్చి ఎరువులు కొనుక్కుంటామంటే కూడా ఇవ్వని పరిస్థితి ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ రైతుకి ఎరువు అందలేదు, ఈ రైతుకి ఫలానా సబ్సిడీ అందలేదు. అదేవిధంగా లంక గ్రామాల్లో ఈ రైతుకి ఈ పంటకి నష్టపరిహారం రాలేదని చెప్పి మేము ఎప్పుడు కూడా చూడలేదు. ఎవరన్నా ఒకళ్ళు ఇద్దరు ఉంటే కూడా వాళ్ళని వెంటనే కూడా కన్సిడర్ చేసి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసేవాళ్ళం. ఈరోజు యూరియా దుస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక కట్ట యూరియా కొనాలంటే ఆ గ్రామంలో పలుకుబడి ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరో ఒక 100 కట్టలు వస్తే ఆ 100 కట్టలో ఆ పలుకుబడి ఉన్న వాళ్ళు బ్లాక్ మార్కెటింగ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి యూరియా తీసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. అదేమని ప్రశ్నిస్తే గ్రామాల్లో దౌర్జన్యాలు, కేసులు పెట్టి బెదిరించి ఏదో రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రైవేట్ షాపులకి వెళ్తే, ఆ ప్రైవేట్ షాపులకి వెళ్తే యూరియా 265 రూపాయలకి కట్ట యూరియా అమ్మాల్సిన యూరియా ఈరోజు 350 రూపాయల దాకా అమ్ముతూ, మళ్ళీ పైగా దానికి తోడుగా మీరు ఏదైనా ఇంకొక కాంప్లెక్స్ ఎరువో లేకపోతే డిఏపినో, గులుకులో, జింకో తీసుకుని ఒక 2000 రూపాయలు ఆ సరుకు కొంటే ఈ 265 రూపాయలు విలువ చేసేటటువంటి యూరియా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఎప్పుడో ఎన్నోసార్లు వ్యవసాయ అధికారులకు కానీ, ఈ రెవెన్యూ అధికారులకు కానీ మేము చాలాసార్లు విజ్ఞప్తి చేసి వాళ్ళ మీద మీరు స్టాక్ బోర్డు పెట్టండి, స్టాక్ బోర్డు పెట్టించి రేట్లు డిస్ప్లే చేయించాల్సిన బాధ్యత ఈ అధికారులు. కానీ ఎక్కడ కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఆ కూటమి ప్రభుత్వ నాయకులు ఏమి చెబితే వాళ్లే అధికారుల్లాగా ఈరోజు ఇక్కడ తోట్లవల్లూరు మండలంలో రాజ్యం వెళ్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు చాలా గొప్పగా అన్నదాత ఏదో సుఖీభవ, పోయిన సంవత్సరం 1 సంవత్సరం రైతులకి అప్పున్నారు, అన్నదాత సుఖీభవ వచ్చిన సంవత్సరం ఎగ్గొట్టారు. 2వ సంవత్సరం ఈరోజు వచ్చి దానికి ఎన్నో ఆంక్షలు పెట్టి ఈరోజు అన్నదాత సుఖీభవ ఇస్తూ ఉన్నారు. ఆంక్షలు అంటే కౌలు రైతుకి ఎక్కడ కూడా అన్నదాత సుఖీభవ ఇచ్చే పరిస్థితి లేదు. అన్నదాత సుఖీభవ అంటే ముఖ్యంగా కౌలు రైతులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రైతుకి పెట్టుబడి అనేది వాళ్ళే దానికి కౌలు రైతులకు కానీ వాళ్ళందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మోసం చేసి ఆ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఆ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళేదో దానికి అదనంగా యాడ్ చేసి ఈరోజు కొంతమందికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అది కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. రాజకీయాలు చేస్తూ ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకే ఈ సంక్షేమ కార్యక్రమాలకు అర్హులు అనే విధానాన్ని ఈరోజు తీసుకొచ్చి ఇవన్నీ కూడా
చేస్తూ ఉన్నారు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల ముందు చాలా వాగ్దానాలు చేశారు. మేము ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆదుకుంటాం, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలకి మేము అదనంగా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, ఇంకా ప్రజలకు అవసరాలు తగ్గ విధంగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎక్కడా కూడా సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా అమలయ్యే పరిస్థితులు ఎక్కడా కూడా లేవు. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి చూస్తే కూడా అదే విధంగా ఉంది. ఈరోజు గ్రామాల్లో ఎవరన్నా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కాదు, 1 ఎకరమో లేకపోతే 1/2 ఎకరమో లేకపోతే తాకట్టు పెట్టుకునే పరిస్థితిలో లేకపోతే వడ్డీకి తెచ్చుకునే పరిస్థితిలో ఈరోజు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం.